ప్రింట్ x ఈక్వల్ టు y. ఇలా రాస్తాము. కంపారిజన్ ఆపరేటర్స్ ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. ఇది ఈక్వల్ టు ఆపరేటర్. నెక్స్ట్ ఇది ఈక్వల్ టు ఆపరేటర్ ఇలా రాస్తారు. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ ఎలా రాస్తారంటే నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ ఇలా రాస్తారు. వై ట్రూ. ఎందుకంటే 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి ఆన్సర్ ట్రూ వచ్చింది. ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు లాగా గ్రేటర్ దాన్ ఆర్ స్మాలర్ దాన్ ఆపరేటర్స్, ఐ మీన్ స్మాలర్ దాన్ ఆ సింబల్స్ కూడా ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు లెస్ దాన్ అంటే లెస్ దాన్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అనేది ట్రూ కాబట్టి ట్రూ వచ్చింది. సపోజ్ లెస్ దాన్ సింబల్ ఇస్తే ఫాల్స్ వస్తుంది. ఆర్ ఎల్స్ మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఫాల్స్. ఆర్ ఎల్స్ మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే ట్రూ. ఎందుకంటే 5 అనేది గ్రేటర్ దాన్ 3 కాబట్టి. ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఏంటేంటివి అంటే అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్. ఇవి 3 లాజికల్ ఆపరేటర్స్. ఇవి ఎలా రాస్తారంటే సపోజ్ x ఈక్వల్ టు 5 తీసుకుందాం. నెక్స్ట్ మనం ఒకటి ప్రింట్ ఆఫ్ x is greater than 3. అండ్ ఆపరేట్ ఇప్పుడు లాజికల్లో అండ్ ఆర్ ఇవి ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు నాట్ ఆపరేటర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం